తక్కువ మందిని పిలవడం జరిగింది. ఒక కాల్తోనే ఇంతమంది ఇక్కడ వచ్చేసారు. మీకు మీ దృష్టి మీద అన్నీ తెలుసు. మాకు ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుంచి మాకు ఎంత ఇబ్బంది పెడుతున్నా అంటే మేము ఒక హోమ్ గార్డ్ వచ్చి కూడా భయపడాల్సిన పరిస్థితి మాకు వచ్చిందన్న. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఉన్నారంటున్నారు. చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్న. లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినవు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు 13 హామీలు అంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి 1000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు. పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు రుణం మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. 50 కాలే. దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇవ్వాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చిన అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 15. ఏ ఊర్లో కాలే. ఇదంతా మోసం. ఆ 15-16 ఏం చేసింది తెలుసా మీకు? ముసలోళ్ళకి 2000 పింఛన్ ఇస్తే నెలకు 1000 కోట్లు అవుతాయి. ఇక 4000 ఇస్తా అన్నాడు. 4000 ఇవ్వగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2000. ఆ 2000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2000 ఎగ్గొట్టిండు, రుణమాఫీకి కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖానలల్లో. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలలు ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కేసీఆర్ ఉండగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 2500 కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే. గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు. గా 2500 ఎగ్గొట్టిండు, తెచ్చి ఈ రుణమాఫీలో కలిపి అంటాడు. ఇక నువ్వు ఇచ్చింది ఏమన్నదే? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గెల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుతాడా? దగ్గర కూడా రాని, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. బోడమల్ల అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు నడిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడన్నల్ని తిప్పలే పెట్టావు, ఆటో అన్నల్ని తిప్పలే పెట్టావు, రైతు అన్నల్ని తిప్పలే పెట్టావు, చేనేత కార్మికులను తిప్పలే పెట్టావు, మా ఆర్ఎంపీ పిఎంపీలను తిప్పలే పెట్టావు. ఆర్ఎంపీలో తెలుగు వచ్చిన వాడు ఎవడు కూడా పోయలేదు, పోయాడు కూడా. జర మీరు కూడా కలిసి ఉండండి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు, ఇప్పుడు అంత భూమి మీద లేడు. సమయంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండిపై జర ఆర్ఎంపీలు రాండిపై మీరు పనిచేస్తా అంటాడు. మీ ఆర్ఎంపీ, పిఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ, పిఎంపీలను పెట్టినేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆర్ఎంపీ పేరున నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్ళల్లో కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు.
అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించింది. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించింది. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసింది. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకిన అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయింది. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకకపోతుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగినట, అరే ఏమైందా అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచారా కమ్మైందా అంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచారా లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తాను. పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్ళలో పెట్టిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో వేసి ఊరంతా తిప్పుతుంది. మీ ఆర్ఎంపీలను జీబులలో వేసి జిల్లా అంతా తిప్పుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్ళల్లో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ట్రైనింగ్ ఇచ్చుడు మాట దేవుడెరుగు, కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకుదెరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఆర్ఎంపీలను రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓలు వేధించకుండా చూడాలి, అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి, వీళ్ళకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జీవో ఇచ్చిండ్రు, ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిండ్రు. తర్వాత కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు. మళ్ళీ నేను కూడా పిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామనే వరకు కొంతమంది హైకోర్టుకు పోయి స్టే తెచ్చినారు. ఇట్లా స్టేలు తెచ్చి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. స్టేలు వస్తే వచ్చినాయేమో, కానీ మీ బతుకు తెరువుడు మాత్రం ఎక్కడ ఆపలే. మీ మీద కేసులు పెట్టలే, మీ మీద దాడులు చేయలే, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా తిప్పలేదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మీ సంఘ ప్రతినిధులు నా దృష్టికి తెస్తే అర్ధగంటలో మీ సమస్య పరిష్కారం చేశాం, అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా వేధించలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అందరు బతుకులు రోడ్డు మీదకే వచ్చినాయి. డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే, మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం. ఇన్నేళ్ళకెళ్ళి తాతలు తండ్రులకెళ్ళి చేసినాం. మాకు ఇంత ట్రైనింగ్ ఇయ్యండ్రి, ఇంత సర్టిఫికేట్ ఇయ్యండ్రి. ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే. వెనకట రాజశేఖర రెడ్డి చెప్పిండు, నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పిన పని చేయమంటున్నాం. ఏమన్నా మనం ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా రేవంత్ రెడ్డిది? ఆయన ఆస్తి గిట్ట రాసిమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో అది ఇవ్వయా రేవంత్ రెడ్డి అంటున్నాం. గంతకు మించి ఏమైనా అడుగుతున్నామా? అది ఇచ్చుడు మాట దేవుడు ఎరికని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు. ఏ జిల్లాలో పోయినా కేసులే అవుతున్నాయి. నా దగ్గర కూడా తొగుటోళ్ళు వచ్చిండ్రు. మీరు ఈ మధ్య చూస్తలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అడిగిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తున్నారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది, సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులను అయితే గోస ఉంచుకుంటున్నారు. ఎవరిని చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన
ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా ఓట్లయింది మీడ కూడా చేస్తామన్నారు వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు 4000 పింఛన్ ఎగబెట్టినావు రైతు తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఓడగొట్టింది కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది 77 సీట్లలో డిపాజిటే వీకింది ఇక ఒక్క సీటుకి వెళ్ళలే అంటే నీ పటారు ఏ పాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చగెలు ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి మాట్లాడు కాదు తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా నూరా నేనత్తా నూరా పోదాంపా తెలంగాణలో నీ మహబూబ్నగర్ పోదామా నీ నల్గొండ పోదామా ఖమ్మం పోదామా ఇద్దరం కలిసే పోదాం ఇక పోలీసు వాళ్ళకు ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు జనం సంగతి చెప్తాను నీ సంగతి నా సంగతి చెప్తాను గది చేసే ధైర్యం లేదు కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు మహారాష్ట్రలో కొడుతుండు ఢిల్లీలో కొడుతుండు గల్లీలకు మాత్రం వస్తలేడు చేసుకొని మరి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడి పిల్లలు కూడా అనాథలుగా మారిరన్న మీరు పేపర్లలో టీవీలలో చూస్తున్నారన్న మరి అలాంటిది మరి ఎట్లా ఈ టీఎంసీ వాళ్ళు మళ్ళీ ముఖ్యంగా మా ఆర్ఎంపీ వ్యవస్థని అనగదొక్కాలని ఎందుకు క్షమతం కట్టుకున్నారో మాకు అర్థమవుతలేదన్న మేము ఎన్నిసార్లు ఏ రకంగా చెప్పినట్టు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మేము వచ్చి మెమరాండం ఇచ్చినా కానీ మరి అన్న ఏమి దాని మీద మరి ఎలాంటి చర్య తీసుకోకపోవడం మాకు అర్థమవుతలేదన్న మరి మాకు ఎట్లా బతకాలి గత ప్రభుత్వంలో ఉన్న మీరు అన్ని రకాల మాకు హామీలు ఇచ్చి మరి మీరు అన్ని రకాల మాకు చేసి మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు టీఎంఐడిసి ఎర్రల సీఎంలకు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఎంఏ వాళ్ళతో మీటింగ్ పెట్టించి మరి అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి మేధావులతో మీటింగ్ పెట్టించి వీళ్ళకి ఎట్లయితే ఆర్ఎంపీలకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి ఏ రకంగా వీళ్ళకి పత్తి వేయించి మరి పరిధి లోపల ప్రాక్టీస్ చేయాలనేది ఒక ఫ్రేమ్ తయారు చేసి మరి ప్రాక్టీస్ చేయాలి ఈ రకంగా అని చెప్పేసి మాకు ఒక పేరు పెట్టి మరి అన్ని విధాలు ఆదుకునే టైంకు మరి కోర్టులో కేసడం వల్ల ఆగిపోయిందని మీ దృష్టి తీసుకొచ్చామన్నా మరి అదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి అన్న మాకు ఇప్పుడు ఈ సంవత్సరంలో మేము కేసులు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి మొత్తం ఆర్ఎంపీ వ్యవస్థను లేకుండా చేస్తున్నారన్న దయచేసి మమ్మల్ని ఆదుకొని మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటట్టు చేయాలని మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 45 నుంచి 50,000 మంది అందరం మీకు రుణపడి ఉంటామన్నా మాకు కావాల్సింది మాకు గుర్తింపు సర్టిఫికేట్ ఇచ్చి మా ఆర్ఎంపీలకు బతుకు భరోసానివ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ అన్న మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన ఈ సమయానికి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని